విచ్ మినిస్టరీ వన్ ది బెస్ట్ టాబ్లా అవార్డ్ ఇన్ 2026 రిపబ్లిక్ డే పరేడ్? 2026 గణతంత్ర దినోత్సవ కవాతులో ఏ మంత్రిత్వ శాఖ ఉత్తమ శకటం అవార్డును గెలుచుకుంది అంటున్నారు. ఒకసారి మనము ఆప్షన్స్ చూసినట్టయితే ఫస్ట్ ఆప్షన్లో ఉన్నటువంటి ది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి సంబంధించినటువంటి జనజాతీయ గురువర్ష అనే థీమ్తో వచ్చినటువంటి శకటము. ఈ శకటము 2025లో ఫస్ట్ ప్లేస్ని గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ 1 ఈజ్ ఎలిమినేటెడ్. కమింగ్ టు ది ఆప్షన్ 2, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కి సంబంధించినటువంటి ఏదైతే భారతదేశము ఆపరేషన్ సింధూర్కు జ్ఞాపకార్థంగా ఏదైతే మనం ఆపరేషన్ సింధూర్లో విజయం సాధించిన జ్ఞాపకార్థంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్కి సంబంధించిన వారు ఒక శకటాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ శకటానికి ఎటువంటి అవార్డులు రాలేదు. సో ఆప్షన్ 2 ఆల్సో ఎలిమినేటెడ్. కమింగ్ టు ది ఆప్షన్ 3, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారికి సంబంధించినటువంటి శకటము వందే మాత్రము కమర్మేషన్ ఆఫ్ 150 years. ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారికి సంబంధించినటువంటి శకటం ఏదైతే ఉంటుందో వందే మాత్రము 150 సంవత్సరాల జ్ఞాపకార్థం అనే థీమ్తో వచ్చినటువంటి ఈ యొక్క శకటము ఫస్ట్ ప్లేస్ని గెలుచుకోవడం జరిగింది. కానీ ఈ యొక్క ఫస్ట్ ప్లేస్ ఏదైతే పాపులర్ చాయిస్ అవార్డు ఏదైతే ఉంటుందో దాంట్లో ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారికి సంబంధించినటువంటి శకటము ఫస్ట్ ప్లేస్ని గెలుచుకోవడం జరిగింది. ఏదైతే పాపులర్ చాయిస్ అవార్డు ఏదైతే గవర్నమెంట్ వారు కండక్ట్ చేసేటువంటి పోల్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఫస్ట్ ప్లేస్ని రావడం జరిగింది. సో ఆప్షన్ 3 ఆల్సో ఎలిమినేటెడ్. కమింగ్ టు ది ఆప్షన్ 4, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వందే మాత్రము ది సోల్ క్రై ఆఫ్ ఏ నేషన్. సంస్కృతి మంత్రిత్వ శాఖ వారికి సంబంధించినటువంటి వందే మాత్రం అనే థీమ్తో వచ్చినటువంటి శకటము ఒక దేశ ఆత్మకేక అనే శకటము ఈ యొక్క 2026 రిపబ్లిక్ డే పరేడ్ అవార్డులో ఫస్ట్ ప్లేస్ని గెలుచుకోవడం జరిగింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.